నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆధ్యాత్మిక రంగ దిక్సూచి శ్రీవారి వైభవ కాణాచి 8 వసంతాల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. రేపటి నుంచి శ్రీ కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో పూర్తయిన సన్నాహాలు. తిరుమలలో శ్రీవారి భక్తులకు విస్తృత సౌకర్యాలు. భక్తుల పాదరక్షలకు మరిన్ని ర్యాక్ల ఏర్పాటు. గోల్కొండ కోటలో బోనాల సంబరం. ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ధార్మిక ప్రచారానికి, శ్రీవారి వైభవ వ్యాప్తికి ఈ పేరు ఇప్పుడు ఓ పర్యాయ పదం. నిరంతరం ధర్మ ప్రచార వ్యాప్తికి తోడ్పడుతూ తిరుమల శ్రీవారి వైభవాన్ని కళ్లకు కడుతూ భక్తుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ 8 ఏళ్లలో ఎన్నో మధురానుభూతులు, మరెన్నో చారిత్రక ఘట్టాలు, వాటన్నింటినీ దృశ్యమాలికలుగా కట్టి ప్రేక్షకులకు అందించడంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎప్పుడూ ముందే ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవమైన అలహాబాద్ కుంభమేళా నుంచి రేపు రాబోయే కృష్ణా పుష్కరాలైన ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిష్ఠతో, నిబద్ధతతో ప్రేక్షకులకు అందించడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్లకు టీటీడీ ధర్మకర్తల మండలి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఈవో, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎండీ డాక్టర్ డి సాంబశివరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వైభవాన్ని, సనాతన ధార్మిక విలువలను గడప గడపకు చేర్చుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభవేళ. శ్రీవారి భక్తులందరికీ శుభాకాంక్షలు. 2008 జూలై 7వ తేదీన ప్రారంభమైన ఈ ఛానల్ అనతి కాలంలోనే భక్తుల మన్ననలు పొందడం సంతోషకరం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశునికి జరిగే నిత్య సేవలతో పాటు ప్రతి ఉత్సవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తుల మధ్యలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. దీంతో పాటు దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను సైతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తూ సనాతన ధర్మ ప్రచార వ్యాప్తికి దోహదపడుతుంది. కలియుగంలో ధర్మ పరిరక్షణకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కార్యక్రమాలు వెన్నుదన్నుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఈ ఛానల్ మరింతగా ప్రజాదరణ పొందాలని, దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మెరుగైన ప్రసారాలు ఇవ్వటానికి కృషి చేస్తున్న సిబ్బందికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. ముఖ్యంగా టీవీ ఛానల్స్లో మనకు ప్రేక్షకాదరణ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి టీవీ రేటింగ్ సిస్టమ్ బార్క్ ద్వారా సర్వే చేయించడం జరిగింది. దాంట్లో ఫలితాలు మనకు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం లాంటి ఎన్నో పాపులర్ ప్రోగ్రామ్స్ మనం చేపడతా ఉన్నాము. మున్ముందు కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి వచ్చే సంవత్సర కాలంలో కృష్ణా పుష్కరాల్ని చక్కగా కవర్ చేస్తూ, తమిళ ఛానల్ని స్టార్ట్ చేస్తూ మెరుగైన కార్యక్రమాలని ప్రజలందరికీ అందించే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు బయట వరకు విస్తరించాయి. వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలోని భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు, అల్పాహారం, పానీయాలు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు గవర్నర్కు తీర్థప్రసాదాలు అందించారు. ఏడుకొండల వాడిని ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటే కూడా ఎంతో ఒక సంతోషం, ఒక్కసారి ఒక్క నిమిషం చేస్తే కూడా ఎంతో ఒక సంతోషమైన ఒక దర్శనం. ఆ ఏడుకొండల వాడే మనం అందరినీ సంతోషంగా పెట్టుకోవాలని నేను ఆయన్ని ప్రార్థిస్తున్నాను. టీటీడీ అనుబంధ దేవాలయమైన కపిలతీర్థంలో ఈ నెల 15 నుంచి 18 వరకు శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు కపిలేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాల గోడపత్రిక కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర ఆలయంలో ఈ నెల 14 నుంచి 24 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలను కూడా ఈవో ఆవిష్కరించారు. తిరుమలకు తరలివచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలను మరింత విస్తృతం చేయడానికి టీటీడీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగా తిరుమలకు వచ్చే భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్య పాదరక్షల భద్రత. చాలా మందికి తిరుమలలో పాదరక్షల కేంద్రాలపై సరైన అవగాహన లేకపోవడం వలన ఎక్కడ పడితే అక్కడే చెప్పులు వదిలేస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణకట్ట ప్రాంతంలో ఇలా చెప్పులు ఎక్కువగా వదిలేస్తూ ఉండడాన్ని గుర్తించిన టీటీడీ అక్కడికి దగ్గరలోనే పాదరక్షల కౌంటర్లను ఏర్పాటు చేసిన వైనం మీకోసం. తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు టీటీడీ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారికి కల్పించాల్సిన సౌకర్యాలను మరింత విస్తృతం చేసేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తిరుమలలో కళ్యాణకట్ట వద్ద భక్తులు ఇబ్బడి ముబ్బడిగా చెప్పులు వదిలేయడాన్ని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కళ్యాణకట్ట సమీపంలో ప్రస్తుతం ఉన్న పాదరక్షల కేంద్రాన్ని మరింత విస్తరించారు. 1000 ర్యాకులలో చెప్పులు భద్రపరుచుకునే అవకాశం ఉన్న ఈ కేంద్రంలో అదనంగా మరో 1000 ర్యాకులను ఏర్పాటు చేశారు. దీనివలన కళ్యాణకట్ట వద్ద భక్తులు ఎలా పడితే అలా చెప్పులు వదిలే సమస్యను పరిష్కరించడానికి వీలైంది. ఈ కేంద్రం వద్ద 3 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడంతో భక్తుల పాదరక్షలకు మరింత భద్రత చేకూర్చినట్టయింది. ఇక కళ్యాణకట్టకు వచ్చే భక్తులే కాకుండా ఈ మార్గం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులందరూ ఈ కేంద్రంలో చెప్పులు భద్రపరుచుకునే అవకాశం కలిగింది. అంతేకాకుండా శ్రీవారి దర్శనానంతరం కూడా భక్తులు సులభంగా తమ పాదరక్షలను పొందడానికి వీలవుతోంది. ఇలాంటి చక్కని వెసులుబాటు కల్పించిన టీటీడీని పలువురు భక్తులు ప్రశంసిస్తున్నారు. నా పేరు రవి సార్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, దర్శనానికని వచ్చాము. ఇంతకుముందేమో చెప్పులు ఎక్కడ అంటే అక్కడ పడేసుకొని అక్కడెక్కడ చేస్తుంటే అది పద్ధతి బాగాలేకుండా ఈసారి మాత్రం మంచిగా స్టాండ్లు అవన్నీ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా మంచి చెప్పులు పెట్టేటట్టు చేసిర్రు. చెప్పులు ఎవరు తీసుకోపోకుండా సీసీ కెమెరాలు కూడా మంచిగా పెట్టిర్రు. అంతా బాగానే ఉంది. దేవదర్శనానికి వాళ్ళకి అంతా ధన్యవాదాలు. నా పేరు సాయి ప్రతాప్ సార్. నిన్న ఈవినింగ్ 4 పెట్టేసి విన్నాం చెప్పులు. ఇప్పుడు ఇంతవరకు బాగా 7 ఉన్నాయి, ఎక్కడ పోవడం లేదు. బాగా సిస్టమ్ బాగుంది. నా పేరు భాస్కర సార్. మేము దేవుని దర్శనం కోసం వచ్చినాము. ఇక్కడ చెప్పుల సిస్టమ్ కూడా బాగానే ఉంది. సీసీ కెమెరాలు అంతా బాగా పెట్టినారు. మేము నిన్నడు వచ్చినాము, ఇప్పుడు ఏం మిస్ కాలేదు. మేము తీసుకొని మేము దేవుని దర్శనం చేసుకొని బయలుదేరిపోతున్నాం సార్. ఈ సిస్టమ్ చాలా బాగుంది సార్ మాకు. తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో నెలవైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 8 నుంచి 11 వరకు కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో కోయిలాల్వార్ తిరుమంజనం జరిపారు. వివిధ రకాల పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో ఆలయ గోడలకు పూతను పూసి ఉత్సవాల్లో ఉపయోగించే పూజా సామాగ్రిని శుభ్రం చేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం క్షేత్రం శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పూర్వం సుందరరాజస్వామి అనే భక్తునికి స్వామివారు కలలో కనిపించి ధూపదీప నైవేద్యాలను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఈ స్వప్న వృత్తాంతానికి గుర్తుగా 1940వ సంవత్సరం నుంచి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, 11వ తేదీ పార్వేట ఉత్సవాలకు టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. వైకుంఠనాథుడు ఎప్పుడూ భక్తుల మనసులోనే ఉంటాడని చెప్పడానికి తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో నిర్వహించే
సాక్షాత్కార వైభవోత్సవాలే ప్రత్యక్ష ఉదాహరణ. తమిళనాడు రాష్ట్రం కంచికి చెందిన సుందరరాజస్వామికి శ్రీ కళ్యాణ వెంకన్న స్వప్నంలో కనిపించి ధూపదీప నైవేద్యాలు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశంతో సుందరరాజస్వామి శ్రీనివాస మంగాపురం చేరుకుని పరిసర ప్రాంత ప్రజల సహకారంతో ఆలయంలో సుదీర్ఘకాలం స్వామివారికి నిత్య పూజలు నైవేద్యాలను సమర్పించారు. ఇందుకు గుర్తుగా 1940 నుంచి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే సాక్షాత్కార వైభవోత్సవాలకు శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శోభాయమానంగా ముస్తాబు చేసింది. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. గర్భాలయం వెనుక భాగంలో యాగశాల ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 8వ తేదీ స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, తిరుచి సేవ నిర్వహించనున్నారు. 9వ తేదీ రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు హనుమంత వాహనం పైన, 10న గరుడ వాహనంపై ఆలయ మాడవీధులలో విహరిస్తారు. తిరుమల శ్రీవారికి జరిగే తరహాలోనే గత ఏడాది నుంచి శ్రీ కళ్యాణ వెంకన్నకు పారువేట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం శ్రీవారి మెట్టు మార్గంలో సాళువ నరసింహరాయలు 15వ శతాబ్దంలో నిర్మించిన మండపానికి టీటీడీ ఇటీవల పూర్వ వైభవాన్ని తెచ్చింది. ఒకనాడు ఈ మండపంలో శ్రీ నృసింహస్వామివారు నిలవై ఉండేవారని ప్రతీతి. తదనంతరం తిరుమలకు వెళ్లే యాత్రికులు ఈ మండపం వద్ద సేద తీరి ఆ పక్కనే ఉన్న కోనేరులో దాహం తీర్చుకుని వెళ్లేవారని స్థానికులు చెబుతారు. చారిత్రక ప్రత్యేకతను కలిగిన ఈ మండపం వద్దే ఈ నెల 11వ తేదీ శ్రీ కళ్యాణ వెంకన్నకు పారువేట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలో నిలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆణి నెల స్వాతి నక్షత్రం రోజున పెరియాళ్వార్ అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధి వద్ద టీటీడీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 8వ తేదీ శుక్రవారం, జూలై 9వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. జూలై 10వ తేదీ ఆదివారం 280, జూలై 11వ తేదీ సోమవారం 4091, జూలై 12వ తేదీ మంగళవారం 1, జూలై 13వ తేదీ బుధవారం 9384,
జూలై 14వ తేదీ గురువారం 9,046, జూలై 15వ తేదీ శుక్రవారం 7,572 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ జాతరకు గోల్కొండ కోట తొలి వేదికైంది. కోటపై కొలువైన ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. లక్షలాది మంది భక్తులు సందర్శించే గోల్కొండ బోనాల నిర్వహణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. లంగర్ హౌస్ నుండి ఊరేగింపుగా బయలుదేరి చోటా బజార్ చేరుకుంది. ఆలయ పూజారి కుటుంబానికి చెందిన మహిళలు బోనాలను శిరస్సున ధరించి అమ్మవారి ఉత్సవ విగ్రహాల వెంట సాగారు. గోల్కొండ కోట మీదుగా బంజారా దర్వాజా వరకు జరిగిన బోనాల ఊరేగింపు కన్నుల పండుగ సాగింది. గోల్కొండ కోట మెట్లకు పసుపు కుంకుమలతో మహిళా భక్తులు మెట్ల పూజ చేశారు. పోతురాజులు, శివసత్తులు కోట పరిసరాలలో సందడి చేశారు. ఇక నగరంలో పలుచోట్ల జగన్నాథ రథోత్సవం ఘనంగా జరిగింది. బంజారా హిల్స్ జగన్నాథ ఆలయంతో పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర శోభాయమానంగా సాగింది. జగన్నాథ స్వామికి జై అంటూ భక్తితో కీర్తనలు నామస్మరణ చేస్తూ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. యాత్రకు దారి పొడుగున భక్తులు స్వాగతం పలకడంతో పాటు మహిళలు రంగురంగుల రంగవల్లికలు వేసి స్వామికి స్వాగతం పలికారు. బంజారా హిల్స్ జగన్నాథ ఆలయం నుండి ఉత్సవమూర్తులను 3 రథాలపై ఊరేగించి కనకదుర్గ ఆలయంలో వేంచేపు చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరాముని పట్టాభిషేకం నిర్వహించారు. సీతారాములను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం నుంచి బేడా మంటపానికి తీసుకువచ్చారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య వేద పండితులు పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేశారు. రాజముద్రిక, రాజదండం, కత్తి, కిరీట ధారణ జరిపి కళ్యాణం జరిపారు. భక్తులు ఈ విశేషోత్సవాన్ని కన్నులరాగాంచి తరించారు. కడప జిల్లా వల్లూరు మండలం పెన్నా నదీ తీరంలోని పుష్పగిరి క్షేత్రంలో స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్న ఈ పుణ్య ప్రదేశంలో ఆషాఢ మాస పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఉమామహేశ్వరునికి నిర్వహించిన రుద్రాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖిమిడిలో జగన్నాథుని రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పర్లాఖిమిడి భక్తజనులతో నిండిపోయింది. చూడచక్కగా అలంకరించిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారిని కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. పరిసరాలు జై జగన్నాథ నామస్మరణతో ప్రతిధ్వనించాయి. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో విశ్వశాంతి కోసం శ్రీ రామాయణ మహాయజ్ఞం నిర్వహించారు. 24 రోజుల పాటు జరిగే రామాయణ మహాయజ్ఞంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. భక్తులు శ్రీరామ నామస్మరణ చేస్తూ యజ్ఞంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కళకళలాడింది. ఆషాఢ మాసం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ కనకదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి త్రికాల పూజలను యథావిధిగా పూర్తి చేసిన అర్చకులు సాయంత్రం వేళల్లో అమ్మవారికి పంచహారతుల కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ముందుగా సాంబ్రాణి ధూపాన్ని వేసి
ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఓంకార, నాగ, సింహ, కుంభ, నక్షత్ర పంచహారతులను నిర్వహించి చివరగా కర్పూర హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడు ప్రహ్లాదుడు ప్రతిష్ఠించిన ఆలయం కర్ణాటకలోని శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం. ఆ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా తొండనూరు గ్రామం ఇది. ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరిత వాతావరణంలో నిలవైన ఈ ఆలయమే శ్రీ యోగ నరసింహస్వామి వారి నిలయం. భగవద్ రామానుజాచార్యుల వారు తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చినప్పుడు మొట్టమొదట విచ్చేసిన ఆలయం ఇది. ఇక్కడ రామానుజాచార్యుల వారు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలలో ఒకటి చెరువు నిర్మాణం. ప్రకృతి ఒడిలో కనువిందు చేస్తున్న ఈ చెరువు రామానుజ తీర్థంగా అలరాడుతోంది. ఆ పక్కనే యోగ నరసింహస్వామి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. విశాలమైన ప్రాంగణంలో శిల్ప శోభితంగా భక్తులను అనుగ్రహిస్తోంది. ఆలయంలో అణువణువు పురాతన వైభవాన్ని కళ్లకు కడుతుంది. ఈ ఆలయ గోపురం ప్రత్యేక ఆకర్షణ. అభిషేక ఆరాధనలతో ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రత్యేక పర్వదినాల్లో స్వామివార్లకు విశేష పూజలు చేస్తారు. ఆలయంలో రామానుజాచార్యుల విగ్రహమూర్తిని భక్తులు దర్శించవచ్చు. ఈ ఆలయంలో 12 సంవత్సరాల పాటు ఉండి రామానుజాచార్యులు శ్రీభాష్యం రచించిన తరువాత మేల్కోటైకు పయనమైనట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై గురువారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ నీతా చంద్రశేఖర్ బృందం సమర్పించిన గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 46 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 83 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.